శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మానస సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కావలి కలుగోల శాంభవీదేవి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వద్ద అత్యంత వైభవంగా ఆదివారం రోజు అనగా గణపతి నవరాత్రులలో 5వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ కుబేర వ్రత పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు హాజరు కావడం జరిగింది. ధనధాన్య వ్యాపార పురోభివృద్ధి కొరకు జరిపినటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో ఎంతోమంది భక్తులు పాల్గొనడం, ప్రతిరోజు మాదిరే ఈరోజు కూడా దశహారతుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. పూర్వము ధనదత్తుడు అనబడేటటువంటి ఒక షావుకారి, సిద్ధుడు అనబడేటటువంటి ఒక మహాపండితుడు చేత అనేక కార్యక్రమాలు చేయించుకుంటూ, అదేవిధంగా కనీసం అతడికి మోయిన ఇవ్వకుండా అనేక విధములుగా అతడిని కాలయాపన పరుస్తూ, కనీసం దక్షిణ తాంబూలాలు ఇవ్వకుండా పిసినారితనంగా జీవనం సాగించేటటువంటి వాడు. ఆ క్రమంలో ఒకానొక సందర్భంలో ఆ వ్యాపారస్తుడికి అనారోగ్య సమస్య వస్తుందని ఆ పండితుడు చెప్పడం జరిగింది. ఆ అనారోగ్య సమస్య వలన ఆ వ్యాపారస్తుడికి తాను పిసినారితనంతో కూడబెట్టుకున్నటువంటి ధనమంతా కూడా ఖర్చు అవడం జరిగిపోయింది. ఆ విధంగా జరగడం వల్ల సిద్ధుడు ఆ వ్యాపారస్తుడి మీద దయతలచి తను ఉచితంగా అతడికి శివ పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. శివుడి యొక్క ఆధీనంలోనే కుబేరుడు ఉంటాడని, ధనధాన్యములు ప్రసాదిస్తాడని, వ్యాపార పురోభివృద్ధిని కలిగిస్తాడని, లక్ష్మీదేవి అనుగ్రహం చేత ఆరోగ్యంతో పాటు వ్యాపార పురోభివృద్ధి జరుగుతుందని సిద్ధుడు చెప్పడంతో ధనదత్తుడు లక్ష్మీ కుబేర వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి వ్యాపార పురోభివృద్ధిని పొందడం, ఆరోగ్యవంతుడవడం జరిగింది. ఆ యొక్క వ్రత విధానాన్ని భక్తులందరి చేత మేము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నమస్కారం చేయండి. ఓ జై బోలో గణేష్ మహారాజ్ కి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నమానాం పంచవేద ప్రవర్తనః స్మర్తవ్యాస్తే నిరంతరం సద్యో జాతాదివక్త్రేభ్యో పంచభ్యో దేవిదింగినే నందాదిభ్యో నమః పంచాబ్రహ్మభ్యస్తేభ్యో నమః పంచబ్రహ్మస్వరూపాయ సృష్టిస్థిత్యాదికారకాయ బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్యమూర్తే స్మరామ్యహో పంచాశత్కోటిస్త్రీం ధాతుమండలవిలాసనః తేభ్యో బ్రహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. సకలభువనబీజం వాపయస్య స్వరూపం నిగమనిర్మలాఖ్యం కారణం బ్రహ్మమూర్తే. ప్రణవమే రెండు అక్షరాలు గణపతికి వర్తించండి. శ్రీమదాశక్తిమం బ్రహ్మస్వరూపాభ్యాం ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ బ్రహ్మస్వరూపాభ్యాం సంజ్ఞాభాస్కరాభ్యాం నమః. అందరూ నమస్కారం చేసుకొని మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు, మీకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మీ గురువు గారికి, మీ ఇష్టదైవమునకు మనస్ఫూర్తిగా మనస్సులో నమస్కారం చేసుకోండి. మాతా పితృభ్యాం నమః. అగ్నయే నమః. సర్వేభ్యో దేవేభ్యో మహాదేవేభ్యో నమో నమః. ఆకుతో తల మీద నీళ్లు చల్లుకోండి. अपवित्रः पवित्रो वा सर्वावस्थान्यतोऽपि वा
यस्मरेत् पुण्डरीकाख्यं समाख्यभ्यन्तरस्तुतिः आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसाम् कुर्यात् घण्टारवन्तत्र ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः सुरेन्द्राय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संगर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः रुद्राय नमः पुरुषोत्तमाय नमः लोक्यनाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जयगोविंद उद्देष्टो भूतविशाचाः एते भूमिवारणाः एतेषां मयोदेन ब्रह्मकर्म समारभेः ప్రాణాయామం చేయండి కుడి చేతితో నాసికాగ్ర పుచ్చుకొని ప్రాణాయామం చేయండి ఓం ఓం నమః ఓం స్వాహా ఓం నమః ఓం జనః ఓం నమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆత్మజ్యోతి నరదాక్షేమతందే మేరో దక్షిణదిక్లా ఏసిశైలస్యాగ్రే ప్రదేశే కృష్ణాకావేర్యో దక్షిణ ప్రదేశే భగవత్ సన్నిధౌ అష్టమమాసే శుక్లపక్షే అష్టమ్యాం తిరౌ భామవాకామధేయానాం అందరూ కూడా నమస్కారం చేస్తూ సంకల్పాన్ని పలకండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య అర్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవాంఛ ఫల ప్రసాద సిద్ధ్యర్థం గురుహేవ వ్యాపార సిద్ధ్యర్థం పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగ నివారణార్థం జాతకరీత్య నవగ్రహ దోష ఓం సురక్షశ్రీ మహాపక్షస్థలం పూజయామి ఓం దీర్ఘమాహే మహాబాహుం పూజయామి ఓం సురక్షాయ మహాకంఠం పూజయామి ఓం కుబేరాయ నమః ఓం ధర్మాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం రాజరాజాయ నమః ఓం ధైర్యాయ నమః ఓం ధర్మనిర్ణాయ నమః ఓం దయాపతే నమః ఓం ద్రోణాయ నమః ఓం దివ్యార్చన సంపన్నాయ నమః ఓం దీనాతిరక్షణ ధర్మవత్తయ నమః ఓం ధర్మ సంరక్షణోత్సాయ నమః ఓం యదీశ్వరాయ నమః ఓం దుదీనాం నివారణాయ నమః ఓం నియంత్రే నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిష్ఠాయ నమః ఓం నిరుపత్రాయ నమః ఓం నవరాజ సమారాధ్యాయ నమః ఓం నవసంఖ్యాయ నమః ఓం రాజమునిదాయ నమః ఓం విచిత్రవత్సల శ్రేషాధ్యాయ నమః ఓం వీరత్యమమాంసాయ నమః ఓం విజయాయ నమః ఓం సమానాతాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం సత్యవాదాయ సర్వవాదాయ నారాయణాయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సురవాయ నమః ఓం సోమాయ నమః ఓం సర్వకార్య దురంధరాయ నమః ఓం సామగాన ప్రియాయ నమః ఓం సాక్షాత్ విభవశ్రీ విరాజితాయ ఓం శివాయ నమః ఓం శివంకరీ నమః ఓం సత్యై నమః ఓం నిర్మలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరి నిర్మలయాయ నమః ఓం కళాభాయ నమః ఓం దియాయ నమః ఓం మంగళాయ నమః ఓం విష్ణువధావం శ్రీ భువనేశ్వరీ నమో నమః ధూపోయం ప్రతిగృహ్యతాం ధూమాగ్రామయామి. అతడు ఆ రోజులలో చాలా ధనవంతుడని పేరు ప్రతిష్టలు సంపాదించాడు. అతడికి 9 కుమారులు 5 కుమార్తెలు ఉన్నారు. ధన సంపద కుటుంబ సంపద గల ఆ షావుకారు జీవనయాత్ర సాగిస్తూ ఉండేవారు. పిల్లలందరికీ కూడా కొంచెం సమర్పయామి నీరాజనానంతరం సమర్పయామి. లక్ష్మీం క్షీర సముద్రనాదితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
श्रीमन्मन्दराक्षलब्धविभवब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाः सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासमनीति मुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलार्थसाधके शरण्ये त्र्यम्बके देवी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् संकुबेरधिन्मे देहि नामय स्वाहा शांभवी महादेवी की हर नमः पार्वती पते हर हर महादेव రెండు అక్షరాలు కళ్ళకద్దుకొని స్వామి దగ్గర పట్టించండి. स्वामी अनुग्रह करुणा कटाक्षबल प्रसाद सिद्ध्यर्थम दशहापति पूजा महोत्सवांजलिष्ये ओम गणानान्तागणपतिं भवामहे कविं कवीनाभूमस्वस्तो ज्येष्ठराजं ब्रह्मणस्पदान सुब्रह्मण्योपरिश्री रसातनो श्री वरसिद्धिविनायक स्वामी नमः ध्यायामि तं समर्पयामि आवाहयामि आत्मं समर्पयामि सुवर्णरत्नरत्न सिंहासनं समर्पयामि अत्तयोर्घ्योपादयोः पात्रं समर्पयामि शुद्धाचमनीं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रं धारयामि यज्ञोपवीतं श्रीगन्धं धारयामि श्रीगन्धस्योपरलङ्करणार्थम् अक्षतां समर्पयामि पुष्पे पूजयामि ॐ विनायकाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणेशाय नमः ॐ गणेशाय नमः ॐ स्कन्दात्रेयाय नमः ॐ अव्ययाय नमः ॐ पूजाय नमः ॐ दक्षाय नमः ॐ अध्यक्षाय नमः ॐ निरप्रियाय नमः ॐ अग्निगर्भस्थिते नमः ॐ इन्द्रस्त्रीप्रदाय नमः ॐ वायुपुराय नमः ॐ महाप्रियाय नमः ॐ सर्वेप्रियाय नमः ॐ सर्वात्मनाय नमः ॐ सृष्टिकर्ते नमः ॐ देवाय नमः ॐ रेखाचिताय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ गजाननाय नमः ॐ याय नमः ॐ अन्तरिक्षविनाशनाय नमः ॐ एकदन्ताय नमः ॐ विष्णुवाहने नमः ॐ सिद्धिसंयुताय नमः ॐ लम्बोदराय नमः ॐ सूत्रकण्ठाय नमः ॐ हरये नमः ॐ ब्रह्मविदुत्तमाय नमः ॐ कालाय नमः ॐ गुणातीताय नमः ॐ निरञ्जनाय नमः ॐ कल्मषाय नमः ॐ सिद्धार्थप्रदाय पूजाय नमः ॐ वीर्यपूर्णभरताय नमः ॐ वदाय नमः ॐ शान्तिने नमः ॐ निर्भयाय नमः ॐ निर्भयाय नमः ॐ गतिने नमः ॐ जगदिने नमः ॐ यक्षुचामनुदय नमः ॐ श्रीराय मदत्तनाय नमः ॐ श्रीपये नमः ॐ सुदर्शनाय नमः ॐ गुलाबरेते नमः ॐ जटिलाय नमः ॐ अनेकवर्णशास्त्राय नमः ॐ चन्द्रचूडामणि नमः ॐ कान्ताय नमः ॐ पावहारिणे नमः ॐ सामकत्वान्विताय नमः सहस्राय दैवसुताय नमः ॐ सच्चिदानन्दविग्रहाय नमः ज्ञानिधयाय नमः कान्ताय नमः श्रीकृष्णाय नमः ॐ ब्रह्मदेवविदासाय नमः ॐ विभुदेश्वराय नमः अस्माय प्रिये नमः जगन्नाथप्रेमस्तुतकण्ठाय नमः श्रीमते नमः ॐ सामघोषप्रियाय नमः ॐ हरस्मै नमः स्तोत्रदाय नमः ॐ त्रिण्ये नमः धीराय वागीसाय नमः ॐ सिद्धिदायकाय नमः ॐ दूर्वाणप्रियाय नमः ॐ प्रमुखाय दुर्मत सैनेन्द्र धन्दोत्सकधीरमुत्सव मानसाय नमः ॐ सदारण्य सुधासारहिते नमः ॐ मंत्रविग्रहाय नमः ॐ समस्तवेदासाय नमः ॐ वायुने नमः ॐ मूषवाहनाय नमः ॐ भुष्टाय नमः ॐ पुष्टाय नमः ॐ प्रसन्नात्मने नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः श्री विघ्नेश्वर स्वामिने नमो नमः नानाविधः पत्रपुष्पपूजां समर्पयामि वनस्पत्यर्वैर्येन्नानागन्धैः सुसंविधाभ्ये सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यः
वेदाभिवन्द सम्भूतवनादरूपं विरामेवाज्ञानप्रदस्य कार्य परमात्मने ताहिमात्रकाद्भूतात् दिव्यज्योतिर्नमोऽस्तु देवो भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् वरसिद्धिविनायकः स्वामिने नमः नारिकेलफलान्वेदयां प्राणाय स्वाहा ओमपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरावोत्तरस्तो रक्षामि पादो रक्षामि शुद्धाचमनीयं समर्पयामि भगवद्विनोदिसन्नि आं हिरण्यपात्रं शुद्धाचमनीयं समर्पयामि ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्मादिर्ब्रह्मणोदिर् ब्रह्मा शिवो मे अस्तु सदाशिवं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते हिरण्यगर्भाविश्वापुराणां गिरिरमालिन्यविराजमन्दिरो शिवस्य त्वत्पादसरोदीपं त्वदीयमूर्धानमलङ्करोतु यो वैताहं ब्रह्मणो वेदामृतेनावृतां पुरी तस्मै ब्रह्मण ब्रह्माचार्यप्रीतिं प्रजां ददुः नागदेनैवैनं प्रणयति ब्राह्मणः पौरुषे उद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यामतिर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणेन सन्ति सर्वं येति शतमानं भवति शतायुः पुरुषस्य वेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्य भोगभाग्यमहदैश्वर्याभिवृद्धिरस्तु तथास्तु समस्तराज्याधिकारप्राप्तिद्वारा निरन्तर दैवसेवा प्रजासेवा निर्वहणयोग्यता सिद्धिरस्तु भवन्तो महन्तो श्रीमन्तो भूमन्तो निगृह्णन्तो तथास्तु अग्निगण्ड भूगण्ड जलगण्ड वायुगण्ड आकाशगण्डादि समस्तगण्ड दुर्दोष परिहार सिद्धिरस्तु भवन्तो महन्तो निगृह्णन्तो तथास्तु अंगवंग कलिंग काश्मीर कानूर सौमीर सौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोलपांचाल भूगोमयाल सिंहमंत्र द्राविड कर्नाटक मराठा कर्नाटक भांग पुलिंदा लहोर सात बोले गुरु गांधार दंगलदे हमारे धर्म में गया केरात सूर सेन सेवन देकर गुंगन वचन भवाचर भूजन यावन जान सालवसेदि सिंधु वच्चाजनेक अनेक प्रांतीयेन निरंतरः दैवकृप प्राप्तिरस्ति भवन्तो महन्तो श्रीमन्तो धीमन्तो गृह्णन्तु तदास्तु वरसिद्धिविनायक स्वामी सर्वदेवतानुग्रह प्रसाद सिद्धिरस्ति भवन्तो महन्तो श्रीमन्तो धीमन्तो भूमन्तो गृह्णन्तु तदास्तु सकला సో మా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరి తరపు నుంచి అలానే మా మనో ఈవెంట్స్ తరపు నుంచి మరి కమిటీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. లైట్ మ్యూజిక్ ప్లే చేయండి. మ్యూజిక్ ఏదైనా
ఒక చిన్న విషయం కాదు. మనం ఒక్క రోజు వినాయకుడిని ఉంచుకొని రెండో రోజునే మన ఇంటి దగ్గర నుంచి మనము పంపించేస్తాం. అట్లాంటి 9 రోజులుగా ఇట్లా నిత్యం కలకలలాడుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూట పూట కుంకుమ పూజలు అయితే ఏముంది, మరియు కోలాటాలు అయితే ఏమి, భరతనాట్యాలు అయితే ఏముంది, ప్రతి ఒక్కటి కార్యక్రమం కూడా ఎంతో సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఈరోజు కావలి ప్రజల మన్ననను పొందుతున్న మల్లిశెట్టి వెంకటేశ్వర గారి యాజమాన్యం, వాళ్ళ టీంకి, గణేష్ ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కావలి కలువలం గుడికి వస్తుందంటే నా పుట్టింటికి వచ్చినట్టే భావిస్తాను. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మా అమ్మగారి ఇంటికి వెళ్తాను. అట్లాంటిది ఈరోజు మల్లిశెట్టి వెంకటేశ్వర గారు నన్ను ఆహ్వానించగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఇక్కడ ఉన్నాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 9 సంవత్సరాలుగా నిరాకారంగా ఎంతో అద్భుతంగా కావల పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. మల్లిశెట్టి వెంకటేశ్వర గారు, వారి కుటుంబ సభ్యులు మరియు నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కావలి పట్టణం ప్రజలందరినీ కూడా భక్తి భావంతో అదేవిధంగా మంచి ప్రోగ్రామ్స్తో 9 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంత కష్టతరమో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఎక్కడా కూడా వెరవకుండా, ఖర్చుకు వెనకవాడకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేస్తున్నటువంటి మల్లిశెట్టి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వారి కమిటీ సభ్యులకు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆశీస్సులు కూడా ఈ గణేష్ ఉత్సవ కమిటీకి ఉన్నాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు సోదరులు పోట్లూరు శ్రీనివాస్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాదాపు 9 సంవత్సరాలుగా మల్లిశెట్టి వెంకటేశ్వర్లు దంపతులు, ఈ కార్యనిర్వహణ సభ్యులందరూ కలిసి కావలి పట్టణంలోనే కాదు నెల్లూరు జిల్లాకు అంతటికి తనమాలికంగా ఈ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం కావలి గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు అండర్ పాస్గా నిర్ణయం తీసుకొని ఈ ప్రాంగణాన్ని, ఈ కాలువలంతా కూడా దాని మీద స్లాబ్ వేసి ఈ ప్రాంగణాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దేదానికి శ్రమ కోర్చి అహర్నిశలు ఎంతో కష్టపడి ఈ ప్రాంగణాన్ని ఈ విధంగా తీర్చిదిద్దేదానికి కృషి చేసినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం తయారైన తర్వాత మొట్టమొదట ప్రోగ్రాము మా మల్లిశెట్టి వెంకటేశ్వరరావు గారు చేశారు. అదేవిధంగా సక్సెస్ అయ్యారు కూడాను. ఇది ప్రతిష్టాత్మకంగా జరిగింది. అందులో అమ్మవారి ఆశీస్సులు, గణేశుడి ఆశీస్సులతో కావ్య కృష్ణారెడ్డి గారు 10 కాలాల పాటు పచ్చగా ఉండి రాజకీయాల్లో కావాలని చుట్టుపక్కల ప్రాంతాల్ని అభివృద్ధి పరంగా తీసుకొని పోయేదానికి ఆశీస్సులు ఇవ్వాలని కానీ మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరఫున అందరినీ కృతజ్ఞతలు తయారు చేస్తున్నాను. సోదరుడు కళ్ళగుంట నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకు, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నిర్విరాంగా మిత్రుడు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కలుగోల సాంబవి దగ్గర విఘ్నేశ్వరుణ్ణి ఆయన ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది జరుపుకోవటం ఆయన అదృష్టం. ఎందుకంటే పార్వతీ తనయుడు మన విఘ్నేశ్వరుడు. అలాంటి పార్వతీదేవి పక్కనే ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు జరిపే భాగ్యం ఆయన కలిగినందుకు మిత్రుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఎప్పుడైతే నడుపుతామో అవి ప్రజల్లో కూడా భక్తిభావం,
అన్ని ధర్మభావం అన్ని ఏర్పడతాయి కాబట్టి ఇది మన కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇక్కడంతా కూడా మన కావలి నియోజకవర్గంలో ఉండే వివిధ దేవాలయాలను కూడా ఆయన అభివృద్ధి పథంలో ఇప్పటికే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారి సారథ్యంలో ఇంకా కూడా ఇక్కడ కలుగోల శాంభవి గారి మన అమ్మవారి ప్రతిష్ఠ ఇంకా కూడా ముందు మంచి ఈ ప్రాంగణం అంతా కూడా ఒక భక్తి భావంతో ఏర్పాటు చేసేదానికి మల్శెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో వాస్తురీత్యా కొన్ని సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా కరెక్ట్ చేసి నిజంగా ఈరోజు ఈ స్లాబ్ వేస్తే ఈ ప్రాంతం ఎంత బాగుందంటే చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో ఈ మహాప్రహరీ కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడానికి తొందరలో చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మనిషి ఆలోచన చూడండి. ఏడుకుంట స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, ఈ ఆలయాలన్నీ కూడా నిజంగా వారికి దేవుడు ఎల్లవేళ ఆరోగ్యాలు ప్రదర్శించి కొన్ని సంవత్సరాల పాటు ఒక 5 పర్యాయాలు కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా కలుగోల శాంభవి అమ్మవారి ఆశీస్సుతో ఉండాలని కోరుకుంటూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. కావలి పట్టణ భక్తకోటి అందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు, తల్లైనటువంటి కలుగోల శాంభవి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, తల్లి బిడ్డ పార్వశ్యంలో ఈరోజు భక్తి శ్రద్ధలతో శ్రీ గణేష్ కమిటీ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మిత్రుడు సోదరుడు మలిశెట్టి గారికి వాళ్ళ దంపతులిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాభినందనలు అందిస్తూ, మనిషి సృష్టి చాలా గొప్పది. ఆ సృష్టిలో మనం జన్మించడం చాలా గొప్ప పుణ్యం. ఎప్పుడో మనం పుణ్యం చేస్తుంటానో, మన పూర్వీకులు మన గోత్రాల ప్రకారం పుణ్యం చేస్తుంటానో మానవ జన్మ మనకు దక్కుతుంది. దానికి కృతజ్ఞతగా ఒక మనిషిగా మనం జన్మించడానికి అవకాశం కల్పించిన దేవునికి మనం కింకరులై ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతగా మాకు ఒక మంచి జన్మని ప్రసాదించారని చెప్పే దానికి నిదర్శనంగా దేవాలయాలు నిర్మించుకోవడం, ఆ దేవాలయాలను సందర్శించడం, ప్రతి దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేసి ఒక మంచి జన్మని ప్రసాదించారు, మంచి మనస్తత్వాన్ని అందించండి, నీకు జీవితకాంతం కృతజ్ఞతగా ఉంటానని చెప్పుకునే దానికి మనం గుడులకు వెళ్తూ ఉంటాం. ఈ రోజున కావలిలో కాపు కాసే కలుగోల శాంభవి దేవి నిజంగా నా మిత్రుడు వెంకటేశ్వరుని వాళ్ళ దంపతుల్ని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి. వెంకటేశ్వరులు ఒక శక్తి కాదు, పెద్ద శక్తి. తనకు ఒక యుక్తి ఉంది, ఒక ఆలోచన ఉంది, కఠోరమైన సాధన ఉంది, చేయాలనే తపన ఉంది, కావాలని అభివృద్ధి చేసే దాంట్లో తనకంటూ ఒక మార్పు ఉండాలి. ఇంత ఆనందాన్ని ఇచ్చారో, ఎంత ఆనందం పొందుతున్నామో అన్ని రకాల కష్టాలు తను అనుభవిస్తే ఈరోజు దాని నుంచి పుట్టుకొచ్చింది మన ఆనందం. అటువంటి ఆనందాన్ని, అటువంటి భక్తిని మనకి అందించాలి. దేవుని యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలని వారు కృషి చేస్తున్నందుకు సోదరుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ, తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది. నేను చాలాసార్లు వెంకటేశ్వర్లు చెప్తుంటా, వెంకటేశ్వర్లు సినిమా డైరెక్టర్, వాస్తవంగా అతను డైరెక్టర్ అంటే రాజమౌళి మించిపోయినాడు. కానీ మనకు కావాల నాయకులందరూ కలిసి ఇతను ఆడుంటే కాదు ఇక్కడ ఉంచాలని పాపం ఇక్కడ ఆపేశారు. నిజంగా ఇంకొక ఆణిముత్యంగా ఈరోజు సినిమా రంగంలో ఎదగాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే అందరికీ రాదు యుక్తి, ఆలోచన విధానంలోనే. సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యే కావటం, నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి 2 స్థానాల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వెంకటేశ్వర్లని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాబట్టి మా ఇద్దరిది టామింగ్ జరిగేలాగా ఉంటుంది, అప్పుడప్పుడు ఉంటుంటుంది. ఇది అందరూ రకరకాలు అనుకుంటున్నారు. ఎందుకంటే చేసిన మేలు మర్చిపోకూడదు, కష్టాల్లో తోడున్నటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆదరించాలి. అదే మన సనాతన ధర్మం. నేను ఈరోజు కావలి రాజకీయానికి రావటంలో కారణంలో 1 పేద రవిచంద్ర పాత్ర ఉంటే, 2 రవిచంద్ర
మన మిత్రుడు వెంకటేశ్వర్లు కూడా నన్ను రాన్నాను కావలికి రన్నా, ఉదయగిరి కాదు కావలికి రన్నాని ఆహ్వానించిన వ్యక్తి. అందుకని ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సనాతన ధర్మం, మన సృష్టి, ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా మాట్లాడదాం. రోజు రాజకీయాలు పక్కన పెట్టి ఆధ్యాత్మికమైన విషయంలో మన జననం ఓంతో స్టార్ట్ అయినటువంటిది శివంతో వచ్చింది. శివం నుంచి శక్తి పుట్టింది, శక్తి నుంచి నాదం పుట్టింది, నాదం నుంచి బిందువు పుట్టింది, బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు, పరమేశ్వరుడు నుంచి శివుడు ఈశ్వరుడు పుట్టాడు, ఈశ్వరుడు నుంచి రుద్రుడు పుట్టాడు, రుద్రుడి నుంచి విష్ణువు పుట్టాడు, విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది, బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టితే ఆ ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం, ఆకాశం నుంచి పుట్టిందే వాయువు, ఆ వాయువు నుంచి పుట్టిందే అగ్ని, అగ్ని నుంచి పుట్టిందే నీరు, ఆ నీరు నుంచి పుట్టింది ఈ భూమి, నీటి నుంచి ఉద్భవిస్తే వచ్చింది ఈ భూమి. అటువంటి భూమిలో ఏ పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చిందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. 84 కోట్ల జీవరాశులు ఈరోజు సృష్టిలో ఉంటే, చెట్లు ఉన్నాయి, తల్లి గర్భం నుంచి వచ్చే ఉన్నాయి, మన శరీరంలో పుట్టే ఉన్నాయి, భూమి నుంచి ఉద్భవించే ఉన్నాయి, గుడ్డు నుంచి పుట్టించే ఉన్నాయి, అన్నిటికీ కూడా నోరు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి. కానీ లేని మాట్లాడే హక్కు కల్పించిన ఏకైక జాతి అంటుందంటే మానవ జాతి. అటువంటి గొప్ప జన్మను మనం ప్రసాదించాడు ఆ దేవుడు. అందుకు దేవుడి కింకరులుగా, అందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి, అయ్యా నాకు మంచి జన్మని ప్రసాదించినందుకు జీవితాంతం నీకు రుణంగా ఉంటానని చెప్పుకోవడానికి పోవాలి తప్ప కోరికలు తీర్చడానికి దేవుడి దగ్గర పోవద్దని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. పుట్టించే రోజే దేవుడు నీకు మనిషి జన్మించి ఉత్తమ లక్షణాలు ఇచ్చాడు. ఇంకా దేవుడు నీకేం చేయడు. నువ్వు దేవుడికి చేసుకునే పోయే కొంది, నీ ఆత్మను శుద్ధి చేసుకునే పొంది. అందుకనే సరస్వతికి, బ్రహ్మకి ఆలయాలు లేవు. మన మనసే ఒక దేవాలయం, మన శరీరమే ఒక తీర్థంగా భావించి ఎప్పుడైతే మన మనసును కంట్రోల్ చేసుకుంటామో, ఇంద్రియాల వైపు కంట్రోల్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా దేవుడు మన ప్రవేశాల్లోనే ప్రవేశిస్తాడు, మన హృదయంలోనే ఉంటాడు, మంచి వాక్కులు పరిపాలిస్తాడు, మంచి నడకనిస్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, మంచి కీర్తినిస్తాడు, మంచి ధనాన్ని ఇస్తాడు. అది ఇవ్వాలంటే మనం తప్పకుండా కూడా మన శరీరాన్ని ప్రక్షాళన చేసుకునే అవసరం ఉంది. నిద్ర లేచి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేదానికంటే మన గురించి మనం ఆలోచించడం, ఎదుటి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తే మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్ రావటం, ఇవన్నీ జరగాలంటే తప్పకుండా మన శరీర ఆకృతిలో మొట్టమొదట మనం మార్చుకోవాల్సింది మన మనసు. ఎదుటి వారి గురించి ఆలోచించి వినాయకుడికి ఈ నెత్తిన ఏనుగును పెట్టి పచ్చని పెట్టి మనిషి అందం హృదయంలో ఉండాలి తప్ప శరీరంలో లేదు. ఈ రోజు గణేశుని అందంగా పూజిస్తున్నామా, ఆయన హృదయాన్ని పూజిస్తున్నామా తెలుసుకోవడం కోసమే వినాయకుడిని అటువంటి జన్మనిచ్చారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. వినాయకుడు సాయి చూస్తే ఏనుగు కనిపిస్తాడు, ఏనుగు కనిపిస్తాడు, బొచ్చ కనిపిస్తాడు, తొండం కనిపిస్తుంది. అందంగా ఉన్నాడంటే అందంగా లేడు. అందం కాదు కావాల్సింది హృదయం కావాలి. అది అందమైన హృదయంగా ఉండటం కొరకే ఆ దేవుణ్ణి మనకు చూపిస్తున్నారు. ఈ రోజు వారిని అన్ని రకాల పచ్చటి పైర్లకు సంబంధించినటువంటి ఫల వృక్షాలతో పాటు, జంతువులకు సంబంధించిన వృక్షాలతో పాటు, మనిషి ఆకారంతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 జీవరాశులకు సంబంధించినటువంటి అన్నిటి కలగలిపినటువంటి ఒక ఏకైక దేవుడు ఉన్నాడంటే అది వినాయకుడు. ఆయన ఒక్కరిని పూజిస్తే అన్ని సృష్టిలో ఉన్నటువంటి 24 లక్షల జీవరాశుల్ని పూజించినట్టు భావించడం కొరకే మన పూర్వీకులు, మన దేవుళ్ళు, మన ఋషులు, మన త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కలిపి వారిని ముద్దుతో స్టార్ట్ చేసి, ఏనుగుతో స్టార్ట్ చేసి, ఎలుగుతో పూర్తి చేసి ఈ రోజు మనకు కల్పిస్తుంటే ఆ ఒక్క దేవుణ్ణి ఏ శుభకార్యానికైనా అశుభకార్యానికైనా ఈ రోజు మొదటి వినాయకుడు పూజించమని ఎందుకు చెప్పారంటే దాన్ని చూసేనా మనలో మార్పు తెచ్చుకుంటామని. ఎక్కడ దేవుడు, ఎక్కడ జంతువు, ఎక్కడ ఎలుక, ఎక్కడ బొచ్చ, ఎక్కడ తొండం, వీటన్నింటిలో కాదు ఆయన మనసులో ఉంది. ఆ మనసుని మనం కూడా ప్రక్షాళన చేసుకుంటే మనం కూడా ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందని నాంది పలికిన దేవుడు వినాయకుడు. అటువంటి వినాయకుడు మన అందరం కూడా పూజించాలని. అటువంటి వినాయకుడు ఈ రోజు ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకి మూలకారకుడైనటువంటి సర్వదా కృతజ్ఞతలు ఉండి దేవుని భక్తిని, పారవస్యాన్ని పెంచుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా కావలి నియోజక ప్రజానికానికి తెలియజేస్తూ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మా మిత్రుడు వెంకటేశ్వర్లు ఇది వాస్తుపరంగా బాగలేదు, దీన్ని అభివృద్ధి చేద్దాం అన్నప్పుడు 55 లక్షల రూపాయలతో ఈ రోజు చేశాం. దీన్ని చూసిన తర్వాత ఈ సినిమా హాల్ రోడ్డు మళ్ళా పూర్వవైపు రావాలి అంటే ఇప్పుడు నేను నిర్ణయించుకున్నా ఈ కాలువ మీద సాయిమాలు దాటేంత వరకు ఇదే విధంగా కాలువను పూడ్చి ఈ రోడ్డు కావాలన్నా మళ్ళా ఒక ట్రంక్ రోడ్డు కంటే తలదండే విధంగా 60 నుంచి 70 అడుగులు ఎడల్పు ఉండేటువంటి రోడ్డుగా దీన్ని అతి తొందరలోనే బహుశా ఆ కలుగోలు శాంభవి అదృష్టం కలిసి వస్తే తప్పకుండా వచ్చే వినాయక చవితి నాటికి ఈ
రోడ్డుని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఏ కార్యక్రమాలు ఇక్కడ నడవాలన్నా కూడా ఇటువంటి దిక్కల సెంటర్లో ఉండేటువంటి విధంగా నడుపుకునేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తానని ఆ దేవదేవుడు ఆశీస్సులు చంద్రబాబుకి ఇచ్చాడు. ఆ చంద్రబాబు ఆశీస్సులు కావలికి ఇచ్చాడు. ఆ కావల్లో ఆయన యొక్క ఆశీస్సులతో కావల్లో నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతుందని మనల్ని కావలి కాపు కాసేదానికి చంద్రబాబు ఒక పక్క, లోకేష్ ఒక పక్క ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు. వారి ఆశీస్సులతో కావలిని అభివృద్ధి చేసుకుంటూ పోదామని రేపు సెప్టెంబర్ 3వ తేదీన ఈ ఎల్సీ నెంబర్ 158 గేట్కి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జిని కూడా దాని మీద కూడా మీటింగ్ ఉంది హైదరాబాద్ లో. అది తొందరలోనే అది కూడా శాంక్షన్ అయ్యి ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓవర్ బ్రిడ్జి వచ్చి ఎన్ని మూసుకుపోయి అందవిహీనంగా ఉంటుంది కాబట్టి ఇది మహానగరంగా రాబోతుంది. కాబట్టి ఈ మహానగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని అండర్ పాస్ గా కూడా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కనుగోలు శాంపవ్ ఆశీస్సులతో, ఆ గణేష్ ఆశీస్సులతో, మీ పురప్రజ ప్రముఖుల యొక్క దీవెనలతో తప్పకుండా అండర్ పాస్ చేసి అటు వైకుంఠపురాన్ని ఇటు కావాలని అనుసంధానం చేసుకుంటూ ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టాం. తప్పకుండా నెరవేరుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి నాకు సన్మానం చేసిన వెంకటేశ్వర దంపతులకి, వాళ్ళ కమిటీ సభ్యులకి, గణేష్ కమిటీ సభ్యులకి ఇంత ఒడ్డింత అయినట్టు ప్రతి సంవత్సరం కూడా